ఒక్కో రోజు నెల అయిపోయింది, రోడ్ల మీద చిక్కలు కొడుతూనే ఉన్నా నేను. లాస్ట్ స్టేజ్కి వచ్చిన నువ్వు చేసుకున్న ప్రోగ్రామ్ నేను ఇంటికి వెళ్ళిపోతా అంటే మళ్ళీ ఒక 10 నిమిషాలు వచ్చేసి పోటీ ఇంటికి వచ్చిన. ఆయన పేరేమో ఉండే నాగరాజా, ఏం మడుగొట్టున్నాడు అదే నాగరాజు పేరు నాకు తెలియకపోతే కావాలని అడిగిన. పక్కన నాయకత్వం అనేకలు మళ్ళీ నాకు రూపు చేసుకుంటే నాగరాజు నేను మంచిగా గుర్తుపడతా, ఇవి వద్దు ఆ చాక్లెట్స్ అని ఇవ్వకుండా ఇచ్చిన చాక్లెట్స్ అంతా చాలా ఇచ్చారు హైదరాబాద్ చుట్టూ, ఏం మీరు ఇచ్చే ప్రయత్నం చేయకండి. 2004 నుండి 2024 అంటే దాదాపు 20 సంవత్సరాలు నా ఎంబడి తిరిగి కొద్దిమందికి అయితే తెల్లెటికలు వచ్చినాయి. మహిళలు కూడా అప్పుడు బాగా ఊపుతూ ఉండేవి, వారు కూడా ఏజ్ పైకి పడుతూ ఉన్నది. మమ్మల్ని ఎదుర్కొన్న మాత్రం తిరుగుతూ ఉన్నారు. ధన్యవాదాలు. నేను చేసిన కార్యక్రమాలన్నీ ఈ రోజు కనుక పర్ఫెక్ట్గా చేశాను. రేపు ఒకటే ఉంది 5 గంటల కనుక లాస్ట్ బైక్ ర్యాలీ తీయాలన్నారు, అది కూడా చేస్తారు. నా చేతి దగ్గర వెళ్ళిపోయింది, ఇక ఇప్పుడంతా మీ చేత పడ్డది. హైదరాబాద్ సిటీ ఎంత క్యాండిడేట్ అభ్యర్థి మనం ప్రకటించారు కదా, బాగా బూస్టింగ్ వచ్చింది. ఈసారి కేసీఆర్ గారు మంచి క్యాండిడేట్ను సికింద్రాబాద్ ఎంపీగా ఛాయిస్ చేసిందని చెప్పి, దానికి తగ్గట్టు మన వంతు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నోళ్ళు మీతో పాటు నేను నా కుటుంబ సభ్యులందరూ కూడా మన శక్తి వచ్చం లేకుండా పనిచేసినాం. ఎండని చూస్తే భయం వేస్తుండే నాకు, అంతే ఎండు నాకైతే 2-3 రోజుల నుంచే కొద్దిగా సెలవు ఉంటుంది. ఇప్పుడే చెప్పిన మీకు 150,000 మంది కంటే ఎక్కువ కలిసిన నేను మినిమం ఈ 1 మంత్ లోపల, 4 రోజుల లోపల కలిసినాము. ప్రతి ఒక్కరిని ఓటు అప్పీల్ చేసాము. ఎక్కడ పోయినా కానీ ఓటు అప్పీల్ చేస్తే సరే అని చెప్పి బిల్డింగ్ల మీద 7 శాసనసభ ఎక్కడ పోయినా కానీ బంజారాహిల్స్, జూబ్లీస్, ఫిలిం నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్ గంటల కొద్ది వెయిట్ చేసి మహిళలు అయితే ఒక్కొక్కసారి 2-3 మందిలో పడ్డారు. నాకు 3 గంటలు లేట్ పోతే మళ్ళీ క్షమించాలని చెప్పి మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. మేము చేయవలసిన పని కంప్లీట్గా చేసాము. ఇప్పుడు రాబోయే పని ఇక మీ చేతుల్లో ఉంటుందని మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం ఓటు అప్పీల్ చేసి ఏ ఒక్క ఇంట్లోనో, ఏ బిల్డింగ్లో, ఏ బస్సులో కానీ ఎవ్వరు కానీ ఆయన వీళ్ళు వచ్చారు ఓటు అడగమని ఎవ్వరు అన్నారు. ఓటు అప్పీల్ చేస్తే డెఫినెట్ ఓటు వేస్తున్నామని చెప్తారు తప్ప ఇంకో మాట మాట్లాడుతున్నాం. ఈ 20 ఏళ్ళలో అటువంటి చెడ్డతను మనం తెచ్చుకోలేదు. తెలిసి తెలియక మీ రోజు కూడా ఏమైనా పొరపాటు జరిగితే అదే రోజు అప్పుడే కొంచెం కోపం చేస్తుంటే మళ్ళీ దగ్గర పోయిపోతాం. మనకు తెలిసి జరగవచ్చు, తెలియక జరగవచ్చు. ఇక్కడ దానికి వచ్చినాం. ఇక ఈ 3 రోజుల పని మీ ఇక్కడ ఎంతమంది అవుతున్నారో మీలేక అట్లా కొన్ని 1000 మంది ఉన్నారు మనకి హైదరాబాద్ సిటీలో. నా చేతి దగ్గర వచ్చి మీ చేతిలో పడ్డది ఇక ఎలక్షన్. నిండా ముందుతారా, పైకి చెప్తారా, ఏం చేస్తారో ఇక అది మీ చేతిలో ఉన్నది, మీకే తెలుసు. ఇక గ్యారంటీగా సికింద్రాబాద్ పార్లమెంట్ గెలుస్తామని ఉన్నాం. ఎందుకు ఇంత గ్యారంటీగా చెప్తున్నా అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ మొత్తం తిరిగిన బిల్డింగ్లకి రోజు నమస్తే ఒకరు ఇట్లా అంటారు, లేడీస్ చెప్తారు ఇట్లా అని, 2 చేతులు చూపిస్తారు ఇట్లా అని. ఏ ఒక్క ప్లేస్లో కూడా ఏ బస్సుకి వెళ్ళినా కానీ మనకు అవేర్నెస్గా ఎక్కడ జరగలేదు. యువజన విభాగం వాళ్ళ పని వాళ్ళు చేశారు. దత్తు, మన సాగర్, గీగర్ వీళ్ళంతా ఉండి అవి 8 కిలోమీటర్లు అంతా మా ఫోర్స్ అంతా. మీ పేరు కూడా యాదస్తలేవు క్రాంతి గారు, నేను ఎంత చదువుకోవాలి. ఆ రేంజ్లో ప్రతి ఒక్కరు కష్టపడ్డాం. మీరు కష్టపడ్డారు, నేను కష్టపడ్డాను. ఇప్పటిదాకా సికింద్రాబాద్ 10 లోపలే మనం అంతా ఎలక్షన్ కొట్లాడుతూ ఉంటుంది. సికింద్రాబాద్ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అసెంబ్లీ సెగ్మెంట్. మేము రాకున్నా కానీ మీరే ఎలక్షన్ కొట్లాడినట్టు తయారైపోయింది ఇప్పుడు మనకు సికింద్రాబాద్. మనకంటూ
పార్టీ ఉంది, పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. అందరు రామన్న లక్ష్మణన్న అన్న అయ్యన్న అని చెప్తా ఉన్నారు. మన చేతిలో ఏం లేదు. పార్టీ అధ్యక్షుడు ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళని గెలిపించే బాధ్యత మనం తీసుకుంటాం, వాళ్ళని గెలిపిస్తాం, కేసీఆర్ గారికి ఉపయోగిస్తాం. మా పేరు ముంచకుంటే రేపు ఎందుకంటే ఇంత ఖచ్చితంగా ఏం చెప్తానంటే ఎలక్షన్ మనం గెలుస్తున్నాం, 200% గెలుస్తున్నాం. రేపు ఎవరు వచ్చినా కానీ ఇప్పటిదాకా వైట్ కలర్లో ఉన్నాం, ఒక నింద లేకుండా ఉన్నాం. రేపు రాబోయే వాళ్ళు కూడా అదే విధంగా ఉండాలని చెప్పి మీ అందరితో ఎవరు వస్తారో ఆ వచ్చటలో కూడా చెప్తా ఉన్నాం, నమస్కారం చెప్తా ఉన్నాం. ఇది సికింద్రాబాద్ ఇట్లానే మెయింటైన్ కావాలి. మన వాళ్ళంతా ఎప్పుడు స్లోగన్ పెడుతుండేది ఎలక్షన్ ప్రచారం పోతుంటే. ఈ ఎన్నికలు అయినాక వాళ్ళని రూమ్లో లేచి బాగా రూమ్ తక్కువ ఎందుకు తప్పుకుందా గల్లీ మే బోలో ఢిల్లీ మే బోలో, గల్లీ మే బోలో ఢిల్లీ మే బోలో అని ఆఖరికి ఢిల్లీ చేస్తారు. నీకు ఏం రోడ్ చేసినా నన్ను ఢిల్లీ మే బోలో ఢిల్లీ మే బోలో అని నాకు చెప్పాడు. ఎక్కడ రోజా కానీ గల్లీ మే బోలో పజానా, ఢిల్లీ మే బోలో పజానా. क्या बुरा करा भाई तुम्हारे को, मेरे को दिल्ली भी जाने की कोशिश कर रही है, उसने तुम्हारा बुरा नहीं करा भाई. कल के दिन मेरे बाद में जो है एक अच्छा लीडर को देता हूँ आपको सिकंदराबाद में, मेरे से अच्छा काम करने वाले को देता हूँ. నేను ఒక్కనే ఇప్పటిదాకా సికింద్రాబాద్లో బాగా మీ అందరితో మంచిగా చనువుగా ఉంటూ నేను ఒక్కనే పనిచేశాను. రాబోయే రోజులలో ఇక ఇద్దరం పనిచేస్తాం. ఇక మనం ఎంపీ చేస్తాడు, ఎమ్మెల్యే చేస్తాడు. ఆ టైం దగ్గరలోనే ఉంది. దాదాపు ఇప్పుడు 13th మనకు పోలింగ్ ఉంది. రిజల్ట్స్ వచ్చేదాక లేటు, గ్యారెంటీగా పర్మనెంట్ మెంబర్ గెలుస్తున్నాం. మళ్ళీ కొత్త ఎమ్మెల్యే గురించి మళ్ళీ మనమంతా పోవాలి జనాలు. నాకు తెలిసి సికింద్రాబాద్ అంతా అంటుండొచ్చు, ఎన్నిసార్లు తిరుగుతున్నాయి ఎన్నికలలో అప్పీల్ చేసుకుంటూ పోతా ఉంటున్నారు. 4 నెలలు రెండోసారి, ఇంకో నెల తర్వాత మూడోసారి. ఇవన్నీ వెనకాల ఇక ఈయన కూర్చున్నారు మళ్ళీ వీళ్ళ గురించి. ఇక మనకు ఒకటే ఉన్నది, జనాలు ఇవ్వాలి, దండం పెట్టాలి, ఓటేమని అడగాలి. ఆ పిచ్చ కూడా ఒకసారి రెస్ట్ తీసుకుంటారు కానీ అంతకంటే ఆగమైంది నా బతుకు. ఇంకెన్నిసార్లు అప్పీల్ చేయాలి? దాదాపు సికింద్రాబాద్లో ఒక డజన్ పైన ఒక్కో ఇంటికి పోయింది వచ్చిందండి, డజన్ పైన. కాకపోతుంటాడు గింతుంటాడు, పజన నమస్తే అంటాడు. అదే బండాపురం అని ఆయన గురించి దిగాలి. యంగ్ జనరేషన్ పజన నమస్తే అంటే వాడిని విజిట్ చేయాలి. నా సరైన ఏజ్ ఉంటే వాడిని విజిట్ చేయాలి. ఆఖరి 80-90 ఏళ్ళు కూడా పజన అంటే వాని గురించి కూడా బండాపురం. మా భక్తుకి ఇట్లా అయిపోయిందండి.